ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఆప్ దూసుకెళ్లింది. ఢిల్లీని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. గతేడాది సార్వత్రిక ఎన్నికలతో మొదలుపెట్టిన బీజేపీ అప్రతిహత విజయయాత్రకు చెక్ పెట్టింది. భారతదేశం అంతటా బలంగా విస్తరించిన పార్టీని ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ ఓడించింది. పక్కా ప్లానింగ్ ఉంటే చీమ కూడా మదగజం మెడలు వంచవచ్చునని నిరూపించింది ఆప్. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. दिल्ली की 2 करोड़ जनता के साथ मिलकर हम दिल्ली को ऐसा शहर बना सकते हैं जिसके ऊपर गरीब और अमीर दोनों गर्व करेंगे. అంతులేని ప్రజాకర్షణ, కోట్ల రూపాయల నిధులు, మనీ పవర్, మజిల్ పవర్ ఉన్న అభ్యర్థులు ఇలాంటివేవీ లేకున్నా ఎన్నికల్లో గెలవొచ్చని నిరూపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. దేశాన్ని గెలిచిన బీజేపీకి దేశ రాజధానిలో చలక్కిచ్చింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ ప్రచార సారథి కూడా ఆ ప్రపంచం ముందు తేలిపోయారు. దేశమంతటా వీచిన మోడీ హవా ఢిల్లీలో ఆగిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీని క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఏడాది తిరక్కముందే దారుణంగా ఓడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినా బీజేపీకి జరిగిన నష్టం అపారం. అరవింద్ కేజ్రీవాల్ అనే సామాన్యుడు సృష్టించిన సునామీకి ప్రత్యర్థులంతా కొట్టుకుపోయారు. ఆ గెలుపు వెనక పెద్ద పెద్ద విశ్లేషణలేవీ లేవు, కనిపించిన కారణాలు లేవు, ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉచిత హామీలు లేవు, ప్రలోభాలతో మభ్యపెట్టే పనులు చేయలేదు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజానికానికి ఏం కావాలో గుర్తించారాయన. ప్రత్యర్థులు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా, వివాదాల్లోకి లాగడానికి ప్రయత్నించినా తమ వ్యూహం నుంచి పక్కకు తప్పుకోలేదు. కేజ్రీవాల్ పై కమల్నాథులు చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన క్రేజ్ ను మరింత పెంచాయి. అభ్యర్థుల ఎంపికలో కుల మతాలను పక్కన పెట్టి వర్గాలను బట్టి టికెట్లు ఇవ్వడం ద్వారా అన్ని వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వద్ద వ్యూహం లేదు. పార్టీ చరిత్రలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం బీజేపీ చేసిన అతిపెద్ద తప్పిదం. అందులోనూ పార్టీలో చేరిన 3 రోజులకే కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీలోని ఇతర నేతల్లో ఆగ్రహం పెరిగింది. ఢిల్లీ బీజేపీలో అసంతృప్తి బయటకు కనిపించకపోయినా అంతర్గతంగా పార్టీని దారుణంగా దెబ్బతీసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ నేతలు అనవసరంగా అధిక ప్రాధాన్యాన్నిచ్చి ప్రచారంలో అతిరథ మహారథుల్లాంటి నేతల్ని దించడం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది. ఆప్ గెలుపు దేశ రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ విజయయాత్రను ఆపలేక అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలన్నీ ఆప్ విజయాన్ని స్వాగతిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా, బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. కాంగ్రెస్ హవా రోజు రోజుకి దిగజారుతున్న తరుణంలో బీజేపీ వ్యతిరేకులకు ఆప్ ఆశాజ్యోతిగా మారింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పతనంతో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసే దిశగా ఆప్ అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది.